ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబాయ్ చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ జంటర్ కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలింది. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడ. చేయి. అయ్యో సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200 200 ఇదిగో సార్. సార్ అందరూ చేతివాట ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నాను కానీ సూపర్ అండి. ఓ బంజీ, దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్ ఆ చెంపిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళా. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. సక్సెసా? సక్సెస్ రా. క్లర్క్ గారికి కంగ్రాట్స్. ఎవడరా క్లర్కు? నువ్వేరా? ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మరి నీకు ఉద్యోగం వచ్చుద్దని చెప్పావు. అవును, వచ్చిందని చెప్పాను. నువ్వు వెళ్ళింది క్లర్క్ పోస్ట్ కదరా? క్లర్క్ పోస్టారా? కానీ వద్దన్నాను. వద్దనిసేవా? అవును, మేనేజర్ పోస్ట్ కోసం. మేనేజరా? కొంచెం అర్థం ఎలా చెప్పరా బాబు. అలా దేవదయ వల్ల మనకు నెక్స్ట్ మంత్ లో మేనేజర్ పోస్ట్ రాబోతుంది. అప్పుడు తొక్కలో ఈ క్లర్క్ పోస్ట్ కన్నా 3 రెట్లు శాలరీ ఎక్కువరా. మంచి పని చేశారా? యా. అయితే ఆ మేడం కొద్దిగా టచ్ లో ఉంటుండు. మామూలు టచ్ అండి, టచ్ లో మనం టూ మచ్ రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. లవ్వా? అబ్బా, ఎంత షార్ప్ గా ఉన్నారండి. అసలు ఎవరండి అమ్మాయిలను పడ్డారని చెప్పింది? ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరే ఇన్స్పిరేషన్. లెటర్ లేదా? ఓ, మీరు లెటర్ పార్టీయా? 1 మినిట్. మీకు ఏ టైప్ లెటర్ కావాలి? అంటే అర్థం కాలే కదా. నా దగ్గర ఒక 10 రకాల రెడీమేడ్ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందాన్ని పొగుడుతూ ఒకటి, ప్రకృతిలా మిమ్మల్ని వర్ణిస్తూ ఒకటి, జోక్స్ చేస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఒకటి, బతిమాలుతూ ఒకటి. ఇందులో ఏ టైప్ కావాలో చెప్పండి, సైన్ చేసి ఇచ్చేస్తా. నీ చావుకెవరు బాధ్యులు కారనే లెటర్. ఓకే. ఓ గుడ్ జోక్. మీకు బతిమాలదే కరెక్ట్. పేరు చెప్పండి. పేరు తెలియకుండానే ప్రేమ? ఏమండి, ప్రేమించడానికి పేరు ఎందుకండి? మీలాగా ఫేస్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. షట్ అప్ ఇడియట్. బుద్ధుందా నీకు? ప్రేమ అంటే పోకిరి వేషాలు వేయడం కాదు, జీవితాన్ని పంచుకోవడం. ఓ, నువ్వు ఆ టైపా? అమ్మ తల్లి, నీకు నాకు అస్సలు కుదరదు. అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందో తెలుసా? సినిమాలు, డిస్కోటెక్లు, పబ్బులు, పిజ్జా కార్నర్లకి తిరగటం, బోరు కొట్టాక బై బై చెప్పుకొని విడిపోవటం, ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవటం, నా పెళ్లికి నువ్వు రావటం, నీ పెళ్లికి నేను రావటం, 4 అక్షింతలు వేయటం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ లవ్, యు నో. ఉంటాను తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు. ఈ లెటర్స్ మీ ఇంటి పక్కన అమ్మాయిలు ఎవరు ఉంటే పాస్ చేస్తారా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఈ రెజ్యూమ్ చేస్తారా? 1 అవర్ పడుతుంది. ఓకేనా? పర్లేదండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్, యా. ఈ కవర్ అమ్మాయికి ఇచ్చేస్తారా? ఓకే, మీరు కానివ్వండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకేనండి. అమ్మాయిలు కనపడగానే ఇలా ఇండిసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏంటిది? మీలాంటి పోకిరీల వల్ల లేడీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? మనిషి అన్న వాడికి కాస్త మైండ్ ఉండాలి. ఏం మారుతుంది ఇది? అరే, ఇంటి దగ్గర ఒకడు, రోడ్డు మీద ఒకడు. చా, అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప? హలో, ఏంటి రంకెలేస్తున్నావు? ఆహాహా, లవ్ లెటర్ ఇచ్చింది కాక రివర్స్ అవుతున్నావా? లవ్ లెటరా? ఏది? ఇదే చూడు. తొక్కేం కాదు, అది ఆపరేటర్ గా నీకు ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చా. ఆపరేటర్ ఇచ్చాడా? చూడు. ఐమ్ సారీ. ఏంటి సారీ? ఐమ్ రియలీ సారీ. ఏంటి రియల్లీ సారీ? తిట్టి సారీ అని చెప్పి సరిపోద్దా? అవును, ఇక్కడ ఎవరో అందంగా ఉన్నారన్నావు, ఎవరు? నువ్వా? ఏరా, అంత లేదు. నీలాంటి తింగర అమ్మాయిల లైన్లో పెట్టడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెప్తారు, అవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు. నీకంత సీన్ లేదమ్మా. అస్సలు నేను ఎవరో తెలుసా? పెద్ద కంపెనీకి కాబోయే మేనేజర్. 1 మంత్ లో. నో ప్రాబ్లం. ఇలాంటి గ్రేట్ పర్సన్ నీకు లవ్ లెటర్ ఇవ్వడం మాకే అవమానం.
ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాడు అలానే మాడతాడు. నీలాంటి రాంగ్ రూట్ అమ్మాయిలకి ఇలాంటి క్రాస్ రూట్ సమాధానాలు కరెక్ట్. కుర్రడు స్మార్ట్ గా ఉన్నాడు, త్వరలో పెద్ద మేనేజర్ అయిపోతాడు. సెట్టింగ్ చేద్దాం అనుకున్నా ఆ పప్పులే పడుకో. పదా పదా ఈ ఊరు మంది